హలో అండి, నమస్తే. మీ పేరు? నా పేరు నరసింహరావు అండి. ఓకే, మీరు బిగ్ బాస్ చూస్తారా అండి? చూస్తామమ్మా. ఎలా అనిపిస్తుందండి ఈసారి కామనర్స్ని తీసుకున్నారు కదా? తీసుకుని బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఆయన యాక్టివిటీ బాగానే ఉంది. ఓకే, ఈసారి కామనర్స్ గెలుస్తారు అనుకుంటున్నారా లేదా సెలబ్రిటీస్ గెలుస్తారు అనుకుంటున్నారా? అది చివరి దాకా చూస్తే చెప్పలేమమ్మా. ఎట్లా అంటే లాస్ట్కి వచ్చే వాళ్ళు కూడా మధ్యలో వాళ్ళు ఓడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని మనం చెప్పలేం. చివరి వరకు మనం చెప్పలేము. అది ఒక్కటి మట్టుకైతే. ఓకే, మీరు అగ్ని పరీక్ష చూశారా అండి? అగ్ని పరీక్ష చూడలేదు. అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ చేశారు కదా, మీకు ఓకేనా? అది మంచిగా అనిపిస్తుందా? అగ్ని పరీక్ష అంటే పర్లేదు, ఎందుకంటే ఎవరి టాలెంట్ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి టాలెంట్ బట్టి తీసుకుంటారు కాబట్టి అగ్ని పరీక్ష అనేది కరెక్టే. అది నాకు తెలిసి. హాయ్, మీ పేరు? శివకుమార్. ఓకే అండి, మీరు బిగ్ బాస్ చూస్తుంటారా అండి? చూస్తా, అగ్ని పరీక్ష కూడా చూసిన నేను. చూసారా అండి? అగ్ని పరీక్ష మీకు ఓకేనా? ఓకే, కామనర్స్కి ఒక ఎంట్రీ కోసం అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్. ఎందుకంటే కామనర్స్ చాలా ట్రై చేస్తారు, ఎందుకంటే మనం కూడా సెలబ్రిటీ కానీ ఇన్స్టాగ్రామ్లో చాలా వే ఉంది, కానీ బిగ్ బాస్కి పోవడం చాలా కష్టం. సో వాళ్ళకి కామనర్స్కి ఒక అవకాశం ఇచ్చి మంచి పని చేసిర్రు. బిగ్ బాస్కి ఎంట్రీ కావడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది దొరికింది వాళ్ళకి. వాళ్ళు ఏంది అనే వాళ్ళు చూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది వాళ్ళకి అగ్ని పరీక్ష ద్వారా కామనర్స్కి. ఇది ప్రతిసారి ఇస్తే బాగుండా, ఈసారి మాత్రమే ఇస్తారా? ప్రతిసారి అయితే కష్టం అనుకుంటా. ఈసారి లైక్ బిగ్ బాస్ టీఆర్పీ లాస్ట్ టైం కొంచెం తగ్గింది. ఈసారి హైక్ కావడానికి కామనర్స్ వస్తే హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే కామనర్స్కి ఈజీగా కనెక్ట్ అయిపోతాం, మన వే ఆఫ్ థింకింగ్లో ఈజీగా కనెక్ట్ అవుతాం. అట్లా ఆ విధంగా కామనర్స్కి ఇవ్వడం ఈ ఇయర్కి బెస్ట్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ టీఆర్పీ కోసం. ఓకే అండి, ఇప్పుడు అగ్ని పరీక్ష ద్వారా కామనర్స్ని తీసుకున్నారు అండ్ సెలబ్స్ వచ్చారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మోస్ట్లీ కామనర్సే గెలుస్తారు. ఎందుకంటే మన వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంటుందంటే, కామనర్ అనేది ఏదైనా చేస్తే వావ్ అనిపిస్తుంది. సెలబ్రిటీ ఆల్రెడీ వాళ్ళు ఎన్నో టెలివిజన్ కెమెరాని ఫేస్ చేసి అన్నీ చేసి ఉన్నారు. కామనర్స్కి అది అలవాటు కాదు. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, లైక్ సానుభూతి, సింపతి అనే లాగా ట్రై చేసి, లైక్ లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గెలిచినట్లు ఆ విధంగా కామనర్స్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. ఓకే, కామనర్స్లో 6 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. టాప్ 15 నుంచి మళ్ళీ 6 మెంబర్స్ని తీశారు. అందులో ఇంకా ఎవరు హౌస్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది సెలెక్ట్ అవ్వని వాళ్ళలో? షాకిబ్ ఉంటే బాగుంటుండే. షాకిబ్ ఉంటే ఇంకా బాగుంది, ఎందుకంటే ఆయన చాలా జెన్యూన్ అని అనిపిస్తుంది. షాకిబ్ ఉంటే ఇంకా బాగుంటుండే. ఐ థింక్ షాకిబ్. కానీ నాకు తెలుసు చాలా మంచి ఆడేటది పవన్ చాలా బాగా ఆడతాడని అనుకుంటున్నా. ఎందుకంటే కామనర్స్లో ఫస్ట్ సెలెక్షన్ అయింది ఆయన కూడా, అందుకోసం పవన్ బాగా ఆడతాడని అనుకుంటున్నా.